గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్స్‌లో కావచ్చు, లేకపోతే రెంట్ హౌసెస్‌లో ఉండే వాళ్ళకి కావచ్చు, వాస్తు దోషాల వల్ల మనకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థికంగా కావచ్చు, మానసికంగా, లేకపోతే హెల్త్ పరంగా కావచ్చు. అయితే చాలామందికి వాస్తు చూపించుకొని మార్చుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు, లేకపోతే రెంట్ ఇళ్లలో ఉండొచ్చు. కానీ ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంటుంది కదా! సో, దీనికి సంబంధించి ఇన్ జనరల్‌గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయా? జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తాను నేను మీకు. ఒకటి, వాళ్ళు ఏదైనా ఒక గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు వర్గు చూసుకోవాలి. అంటే వాళ్ళ పేరులో ఉండే మొదటక్షరం వాళ్ళని ఏ పేరుతో అయితే పిలుస్తున్నారో మనం అనుకుంటున్నాం మామూలు మనకు పేరు పెట్టారని. లేదు, మనకు పెట్టే పేరు కూడా డిసైడ్ అయి ఉంటుంది ముందే. హుహు. గుర్తుపెట్టుకోండి, ఉంటుంది. కాబట్టి పేరు, మీ పేరేమిటి, మీ పేరులోని మొదలక్షరం ఏమిటి, దాన్ని బట్టి మీరు స్థలం కానీ గృహం కానీ ఆ డైరెక్షన్లో తీసుకోవాలి. అన్ని డైరెక్షన్స్ మంచివే, ఈ డైరెక్షన్ మంచిది కాదనేటువంటిది ఉండదు. మీకేది సెట్ అవుతుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి. రెండవది ఏమిటంటే, ఆ అపార్ట్మెంట్ అనుకోండి, అక్కడ డోర్ పదం బాగుందో లేదో చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, డోర్ పదం బాగుంటే మీకు ఆ ఇంట్లో 90% వాస్తు బాగున్నట్టే. హుహు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత కిచెన్ కరెక్ట్గా ఆగ్నేయంలో వచ్చిందా, ఏమైనా టిల్ట్ అయిందా, పూజ గది కరెక్ట్గా వచ్చిందా లేదా, సిట్టింగ్ ఏరియా కరెక్ట్గా వచ్చిందా లేదా, బెడ్రూమ్స్లో బెడ్ వేసుకునే ప్రదేశంలో ఏదైనా వేస్టేజ్ జోన్స్ కానీ లేకపోతే డిప్రెషన్ జోన్స్ కానీ ఏమైనా వచ్చాయా, టాయిలెట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇంట్లో కరెక్ట్ ప్లేస్లోనే టాయిలెట్ ప్లేస్మెంట్ ఉందా, లేకపోతే ఏ కుబేర స్థానంలోనో ధన స్థానాల్లోనో తీసుకెళ్ళి టాయిలెట్స్ పెడతారు. అప్పుడు మరి అక్కడ తీసుకెళ్ళి మనం కుబేరు ఉండే ప్లేస్లో ధనం దాచుకునే ప్లేస్లో టాయిలెట్ పోస్తారంటే అట్లా కుదరదు కదా. అవును. అట్లా ఏంటంటే ఈ ప్లేసెస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, కలర్స్ కరెక్ట్గా వేశారు లేదా ఇంట్లో. ఒక్కోసారి రివర్స్ కలర్స్ ఉంటాయి, ఎలిమెంట్ మారిపోతుంది అక్కడ. హుహు. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కలర్స్‌కి గూడా. ఉంటుంది. అయ్యో, కలర్స్ ఓకే. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు మీరు ధరించేటువంటి కలర్స్లోనే ఇప్పుడు నేనున్నాను, తెల్లటి వస్త్రం వేసుకున్నాను, చూసేవాడికి ఏదో తెలియని ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది, ధరించిన వ్యక్తికి ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది. అంతే కదా, అవునా కదా. అట్లాగే వర్ణంకి ఖచ్చితంగా మనిషి ఫీల్లోని దానికి సంబంధం ఉంటుంది. రంగు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అది ఎటువంటి డౌట్ లేదు. మీరు కొన్ని ఇళ్లలో మీరు ఎందుకు బ్లాక్ కలర్ వేసుకొని ఇంట్లో ఉండగలరు అసలు? మీరు మొత్తం బ్లాక్ అయిపోతే ఉండలే. చీకటిగా అనిపిస్తుంది. బ్లాక్ ఏదో చూడని కాదు అక్కడ నా ఉద్దేశం. అలా అని జుత్తు మళ్ళీ బ్లాకే ఉండాలి, తెల్ల జుత్తు ఉంటే మళ్ళీ నల్ల రంగు వేసుకుంటాం మనం. అంటే ఎక్కడ ఏ రంగు ఉండాలి ఆ రంగు ఉండాలి. నేను అనేది ఇంటి మొత్తం బ్లాక్ ఉండకూడదు, కానీ ఇది బ్లాకే ఉండాలి, ఐ బ్లాకే ఉండాలి, లేకపోతే కనబడదు. అవునా కదా. అవును. అంటే బ్లాక్ తప్పని కాదు, ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండకూడదు. అలాగే ఇంటికి కూడా కలర్స్ ఏ డైరెక్షన్లో ఏ కలర్ ఉండాలో ఆ కలర్ ఉండాలి, అది దాని ప్రభావం చూపిస్తుంది. అలా అని నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం అండి అని ఇల్లు మొత్తం రెడ్ వేసుకుంటే పనికిరాదు. మీ పర్సనల్గా మీకు ఉండేటువంటి రంగు ఈజ్ డిఫరెంట్, మీ లక్కీ కలర్ ఈజ్ డిఫరెంట్, మీ ఇంటికి వేసుకునే కలర్స్ ఈజ్ డిఫరెంట్. అర్థమైందమ్మా. ఇప్పుడు మీరు నా లక్కీ కలర్ అండి అని మీ నేమ్ బోర్డ్ని ఇంకో రంగులో మీరు పెట్టారనుకోండి, ట్రాఫిక్ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీకు అదేంటి, ఇదేంటా బాబు, ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్కి వేరు, నువ్వు మార్చాల్సిందే అంటారు. రూల్స్ ఉంటాయి కదా. అలాగే వాస్తులో కూడా వాస్తు ఈజ్ డిఫరెంట్, జన్మజాతకంలో ఉండే లక్కీ కలర్ లక్కీ ఈజ్ డిఫరెంట్. మీకు వచ్చే లక్కీ కలర్స్ ఏది ఉంటే మీ కారు వాడుకోవచ్చు, మీ బైక్ వాడుకోవచ్చు, మీరు వేసుకునే డ్రెస్లో వాడుకోవచ్చు ఆ కలర్స్ని ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు. కానీ దాన్ని అనువదించి తీసుకొచ్చి ఇంట్లో ఉండే కలర్స్కి ఆపాదించకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇంట్లో చేసే యాక్టివిటీస్, ఎక్కడ ఫుడ్ తింటున్నాము, ఎక్కడ ఐరన్ బాక్స్ ఇస్త్రీ చేసుకుంటున్నాము, ఎక్కడ జిమ్ చేస్తున్నాము, ఎక్కడ వండుతున్నాము, ఎక్కడ పూజ చేస్తున్నాము కూడా సంబంధం ఉంటుంది. ఉత్తరంలో కూర్చొని మీరు తినడం మొదలుపెట్టారనుకోండి, ధనం కరిగిపోతూ ఉంటుంది. పడమరలో కూర్చొని ఈస్ట్కి చూస్తూ తింటే ధనం పెరుగుతుంది. పశ్చిమే భోజనం చేయవా అని చెప్పారు శాస్త్రంలో. సో గ్రోత్ బాగుంటుంది. అట్లాగా మనం చూసుకోవాలి. అయితే దీనికి సంబంధించి పూజలు అవన్నీ ఏమి ఉండవా గురుగారు? అంటే మనం వాస్తుకి సంబంధించి ఏవో హోమాలని, యంత్రాలని ఏవో పెడుతూ ఉంటాం. వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదా గురుగారు? ఇంటికి బాడీకి ఎలా అయితే ట్రీట్మెంట్ ఉంటుందో ఇంటికి కూడా ట్రీట్మెంట్ లాగే ఉంటుంది. పూజ అనేటువంటిది ఇంటికి చేసే ట్రీట్మెంట్ లాంటిది. అంటే ఇల్లుని ఇప్పుడు ఉదాహరణకి బాడీ ఉందమ్మా, బాడీని క్లీన్ చేసుకోవడం అంటాం. అంటే శుభ్రంగా ఫుల్గా వాటర్ తాగి మొత్తం ఆ రోజంతా వాటర్తోనే చేస్తూ క్లీన్ చేసుకుంటా అంటారు కొంతమంది. లేకపోతే కొంతమంది రకరకాల ప్రక్రియలు ఉంటాయి, ఉప్పు నీళ్ళు తాగి బయటికి తీస్తారు, క్లీనింగ్ చేసుకుంటారు. అట్లాగే ఇంటికి కూడా శుద్ధి చేస్తారు. అట్లాగే
ఇంట్లో ఏదైతే దోషం ఏర్పడిందో దోషం ఏర్పడిన దగ్గర కలర్తో కానీ మెటల్తో కానీ దాన్ని సెట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెయ్యి ఇరిగింది మనిషిది, మరి దాన్ని సెట్ చేయట్లేదు, చెయ్యి తీసేస్తున్నామా? చెయ్యికేదో దెబ్బ తగిలిందని చెయ్యి అట్లాగే ఉంచుకుంటున్నాం కదా, దాన్ని కట్టేసుకుంటున్నాం కదా, దాన్ని బాగు చేసుకుంటున్నాం కదా, ఈ దెబ్బ తగిలింది ఘాటు పడింది తీసేయండి చెయ్యి అంటున్నామా? అలాగే ఇంట్లో కూడా కూల్చేయాల్సిన పని ఉండదు ప్రతిసారి కూడా. మరీ అది ఇన్ఫెక్షన్ అయిపోయి ఈ చెయ్యి వల్ల బాడీ మొత్తం పాడైపోతుంది అన్నప్పుడు మాత్రం తీస్తారు అక్కడ వరకు కదా. అంతేగాని నార్మల్గా అయితే తీయరుగా చెయ్యిని. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏమిటంటే చక్రంలో ఎలా అయితే మనం జాతక చక్రంలో చూసి దాన్ని రెమెడీ చేసుకుంటామో జాతకపరంగా, ఇంట్లో కూడా శక్తి చక్రాన్ని అప్లై చేసి జోన్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది, ఓవర్గా ఏమైనా ఎనర్జీ ఎక్కువైందా తక్కువైందా, ఎందుకంటే ఎనర్జీస్ బ్యాలెన్స్గా ఉండాలి ఇప్పుడు వాస్తులో. అలా ఎనర్జీ ఇన్బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆ డైరెక్షన్లో ఉన్నటువంటి దేవత ఆసురమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్లో డిఫరెంట్ ఎనర్జీ ఇస్తూ ఉంటారు. ఎందుకమ్మా మన బాడీలో వేడి ఎక్కువైపోయింది, ఏమవుతుంది, అబ్బా వేడి ఎక్కువైందంటే ఏదైనా చల్లటి పదార్థం బాగా జలుబు చేసింది, వేడి పదార్థం తింటాం, బ్యాలెన్స్ చేయాలి కదా. జలుబు చేసింది, అబ్బా ఎక్కువ జలుబు ఉంది మంచిది అనుకుంటాము మనం, అనుకోము. పెరిగిందండి పెరగడం మంచిదేగా అంటామా, అదేదో మరక మంచిది అన్నట్టుగా, అదే XXX సబ్బులాగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బులాగా మరక మంచిదే అన్నట్టు జలుబు మంచిదే అంటాం అనం కదా. కాబట్టి ఏంటంటే మన బాడీలో వాతపిత కఫలు ఎలా అయితే బ్యాలెన్స్ ఉంటుందో ఇంటికి కూడా పంచభూతాలు బ్యాలెన్స్ అనేటువంటిది ఉంది. ఆ పంచభూతాలు బ్యాలెన్స్డ్గా ఉంటే ఇంట్లో ఉండే వాళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఏది ఎక్కువ తక్కువైనా అది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఓకే. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వాస్తు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయి ఈ యంత్రం పెట్టండి, ఆ యంత్రం పెట్టండి, ఇది కొనండి, అది కొనండి అని చెప్పేటప్పటికి కొంతమంది అవునమ్మా, అంటే పెడితే కలిసి వస్తుంది. యాక్చువల్గా ఏమైపోయిందంటే అమ్మా, ఆస్ట్రాలజీ కావచ్చు, వాస్తు కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఒకప్పుడు నేర్పడానికి విద్య ఉండేది, ఒక వ్యక్తికి ఇబ్బంది వస్తే వైద్యం ఉండేది, ఒక వ్యక్తికి దారి చూపించడానికి ఆస్ట్రాలజీ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ధనం సంపాదించడానికే అన్నట్టుగా అయిపోయింది. అంటే ఒకప్పుడు నిజంగా అవసరం ఉంది, అయ్యో ఈ యంత్రం పెట్టుకుంటే నాకు బాగుపడతారు అన్నప్పుడు చెప్పేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే అతనికి అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు యంత్రం పెట్టుకో అని చెప్తున్నారు. అంటే ఏమిటి, ఏదో రకంగా ధనం చేసుకోవాలి, అంతేగాని అరే నిజంగా అవసరమా, అవసరం లేదా, నిజంగా అవసరమైతే మనం ఇవ్వచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మనం డాక్టర్ గారు ఒక మెడిసిన్ రాసిచ్చారు, అవసరమైతే రాసి ఇవ్వడం వేరు, అవసరం లేకపోయినా టెస్ట్ రాయడం వేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే వైద్య రంగం కూడా అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు టెస్ట్ చేయి. అయితే కొంతమంది జెన్యూన్గానే టెస్ట్ చేయించుకోమంటారు, తప్పలేదు. ఇప్పుడు కొంతమంది అందరూ అలా ఉంటారు అనకూడదు, తప్పది. మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు, మంచి టీచర్స్ కూడా ఉన్నారు, మంచి ఆస్ట్రాలజర్స్ కూడా ఉన్నారు, అందులోనే ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తువు కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఇంకే రంగమైనా కావచ్చు. ఎందుకమ్మా మన కార్ రిపేర్కి ఇస్తే కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటే ఏం లేదు సార్ ఇది కొంచెం మీరు టైట్ చేస్తే బాగా నడుస్తుంది, ఇంకో వ్యక్తి ఏం చేస్తాడు, లేదు సార్ మొత్తం తీసేసేయాలి దీనికి ఇన్ని వేలు అవుతాయి అంటాడు. అంటే ఇక్కడ ఏమిటి, శాస్త్రాల్లో తప్పులేదు, విద్యలో తప్పులేదు, మనిషి స్వార్థం వల్ల అవతల మనిషిని దోచుకోవాలనే ధోరణి వల్ల తప్పు ఉంది. నువ్వు వ్యాపారం చేయి, తప్పు కాదు, నువ్వు హాస్పిటల్ పెట్టు, లేకపోతే స్కూల్ పెట్టు, ఒక మెకానిక్ షాప్ పెట్టు, ఏదైనా పెట్టు, కానీ అవతల మనిషికి లేని దాన్ని అంటగట్టేసి ఆ వ్యక్తి తప్పుడు గైడింగ్ ఇచ్చి ఎలాగోలా ఖర్చు పెట్టి ఇచ్చేసేయాలి, యంత్రం పెట్టేసి ఖర్చు పెట్టి ఇచ్చేసేయాలి, ఫలానా చేపించేసి ఖర్చు పెట్టి ఇచ్చేసేయాలి, కొన్ని లక్షలు లాగేసేయాలని చెప్పి ధోరణితో మీరు కనుక చేస్తే, శాస్త్రంలో ఒక మాట ఉంది, పుష్కర కాలము అంటారు. అంటే 12 సంవత్సరాలు తిరిగే లోపల ఆ ధనం అదే రూపంలో మళ్ళీ వెళ్ళిపోతుంది, నిలబడదు అని చెప్తుంది శాస్త్రం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.